సో, ఈ ఇంపార్టెంట్ చదువుదాం మనం. ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటియో. కండిషన్ ఫర్ వ్యాలిడ్ మ్యారేజ్. కండిషన్ ఫర్ వ్యాలిడ్ మ్యారేజ్ ఏంటియో చూద్దాం. ఫస్ట్ ఏజ్ చూడాలి. ఏజ్ వాళ్ళ మేజర్సా మైనర్సా అనేసి. సెకండ్ వచ్చేసి మోనోగమి అంటే వాళ్ళకి ఇంతకుముందు పెళ్ళయిందా కాలేదా, కాకపోతేనే ఇంట్లో వర్తిస్తుంది అనేసి. థర్డ్ వచ్చేసి కన్సెంట్ అంటే ఇద్దరికి ఇష్టం అయ్యి ఉంటేనే ఆ మ్యారేజ్ జరుగుతుంది. ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ అంటే సప్పిందా రిలేషన్షిప్ ఒకటి మనం చదివింది. సో సెకండ్ వన్ వచ్చేసి జనరేషన్స్. మదర్ సైడ్ 3 జనరేషన్స్, ఫాదర్ సైడ్ 5 జనరేషన్స్ అని మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చదివాం కదా. సేమ్ దాన్నే ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్స్ ఉండకూడదు, వాళ్ళు లేని వాళ్ళతోని మ్యారేజ్ చేసుకోవాలి అనేసి. ఇవి కండిషన్స్. సెక్షన్ 4 ఈ 4 కండిషన్స్ చెప్తుంది వ్యాలిడ్ మ్యారేజ్ చేయడానికి. సో దీంట్లో మనకేంటంటే ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ కంపల్సరీ కావాలనేసి చదువుకున్నాము కదా మనం. ఈ మ్యారేజ్లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చేయడం కంపల్సరీ అనేసి మాత్రం గుర్తుపెట్టుకోండి. మిగిలిన అన్నీ సేమ్ మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్లో ప్రకారమే ఇందులో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కూడా సేమ్ ఉన్నాయనేసి మనం చూస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ప్రీవియస్ వీడియోలో ఇంకా తెలుసుకో.